ప్రజ్ఞ ఒక చిన్నారి తెలివి కథ. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతను చదువులో సగటే అయినా చాలా ఆలోచించే స్వభావం కలవాడు. అందరూ అతన్ని స్లో అని అనుకునేవారు. ఒకరోజు గురువుగారు క్లాస్లో ఒక ప్రశ్న అడిగారు. బలమైనవాడెవరు? అందరూ వెంటనే చెప్పారు, శక్తివంతుడు, డబ్బున్నవాడు, పెద్దవాడు. కాని రాము నిశ్శబ్దంగా ఉన్నాడు. గురువు అడిగారు, రాము, నీ సమాధానం ఏమిటి? రాము లేచి ఇలా చెప్పాడు, సార్, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించి దాన్ని పరిష్కరించేవాడే నిజంగా బలవంతుడు. అందరూ షాక్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక సమస్య వచ్చింది. ఒక చెరువు నీరు ఎండిపోతోంది. అందరూ పెద్ద పెద్ద యోచనలు చేస్తున్నారు, కాని పని కాలేదు. అప్పుడు రాము ఒక చిన్న ఐడియా చెప్పాడు. మన గ్రామం దగ్గర ఉన్న వాగు నుంచి చిన్న కాలువ త్రవ్వితే నీరు వస్తుంది. మొదట ఎవరూ పట్టించుకోలేదు, కాని ప్రయత్నించి చూశారు. నిజంగా నీరు వచ్చింది. గ్రామం మొత్తం సంతోషపడింది. గురువుగారు వచ్చి చెప్పారు, ఇదే ప్రజ్ఞ. పుస్తకాలలో ఉన్న జ్ఞానం కాదు, సమయానికి సరైన ఆలోచన చేయడం. అప్పట్నుంచి అందరూ రామును గౌరవంగా చూడ్డం ప్రారంభించారు. నీతి: ప్రజ్ఞ అంటే తెలివిగా ఆలోచించడం, సమస్యలకు సరైన పరిష్కారం కనుగొనడం. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే ఇలాంటి కథల కోసం ఐ కథలు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.